గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు మా ప్రియమిత్రులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు వెంకట రామమూర్తి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో 29 ఆగస్టు 1863లో జన్మించారు. ఏదైనా అది కన్న తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన భాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. తెలుగు భాషను ఎక్కువగా ఆంధ్ర మరియు తెలంగాణలో మాట్లాడతారు. భారతదేశంలో అత్యధికంగా మాతృభాషగా మాట్లాడే భాషలలో తెలుగు 4వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషగా మాట్లాడే భాషగా 15వ స్థానంలో ఉంది. శ్రీకృష్ణ దేవరాయల తెలుగు భాషను దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. తెలుగు భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు భాషను గౌరవించండి. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన నది కుది కాదు. ఇతరము మర్రి వృక్షమునంత విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు చూడు మేలుమై ఉండు పట్టవింది చూడు పురుగులుండు పిరికి వాడి మతిని వింతమిలాగురా విశ్వదాభిరామ వినురవేమ. దాన్ని కూడబెట్టి దానము సేవ తాను తినగలెస్స దాచుకోక నేను తీగ పూచి తెరువరికి అన విశ్వదాభిరామ వినురవేమ. ఎవరు చెప్పినా నేనంతనే వేగపడినా వివరింపు దగ్గు కానీ కళ్ళ నిజము తెలిసిన మన్ను చూడేవో నీతి పండు మతిలో స్మృతి. గంగి గవు పాలు గట్టడైన చాలు కడవనేమి కరుపు పాలు భక్తి కలుగు పూలు పట్టడైన చాలు విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద ధైర్యాన్ని పుట్టుతూ పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని జనులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ. తన కోరిలో పెళ్లికి కుక్కల సన్నడి అడుక్కున్న వాడికి 66 కూరలు అడగండే అమ్మాయిన అన్నం పెట్టదు. అర్థమే అబద్ధం చెప్పదు. ఆకాశానికి అడ్డే లేదు. ఆరోగ్యానికి మహాభాగ్యం లేదు. ఆశమూలుడు ఆశభావం. దానిని కూడబెట్టి దానము చేయక తాను తినగలెస్సు దాచుగాక తేనె తీగ పూచి తెరువరికి ఏక విశ్వదాభిరామ వినురవేమ. నష్టపెట్టబోకు తన తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పొట్టలు తల్లిదండ్రులన్న దైవ సన్నిధుల తెచ్చున్న జాల తెలుగు బాల. తెలుగు దోలు తెచ్చి ఏడాది నాన్నలకు నలిపేవాణి తెలుగు బాలు పోయి బొమ్మ తెచ్చి కొట్టినా బడుకున్న విశ్వదాభిరామ వినురవేమ. తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషన తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టుగా ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి